Welcome. Allahabad High Court gave a big shocking to the government of India. ఏంది షాకింగ్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని గతంలో వాళ్ళు నీరుగార్చారు. మనందరూ తెలిసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది గతంలోనే నీరుగార్చారు. అసలు ఫస్ట్ పెట్టినప్పుడు పొలిటీషియన్స్ కరప్షన్ చేస్తున్నారు. మేజర్గా ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు స్కామ్కి పాల్పడుతున్నారు. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద వీళ్ళందరినీ యొక్క పబ్లిక్ రైట్ ఉండాలి, పబ్లిక్ మనీ ఎంత ఖర్చు పెడుతున్నా రైట్ ఉండాలని యాక్చువల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒరిజినల్ రీజన్ అది. దానికి అన్నా హజారే లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వెనక భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళకి వెనక వాళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ కూడా స్ప్లిట్ సిద్ధాంతం జరిగింది కదా, మీ అందరికీ తెలుసు కదా. ఎవరెవరైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక పక్క రెచ్చగొట్టిన భారతీయ జనతా పార్టీ విడగొట్టారు. కాంగ్రెస్ని విడగొట్టారు. ఓకే, సరే విడిపోయింది. అది విడిపోయిన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టారు. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పొలిటీషియన్స్కి తీసేశారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని. అసలు యాక్చువల్గా పెట్టింది పొలిటీషియన్స్ కదా. పొలిటీషియన్స్ కరప్షన్ చేస్తున్నారని, రాజకీయాల్లోకి పొలిటీషియన్స్ ఫైనాన్షియల్ కరప్షను, అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి ఒక ఆరోపణతోటి యాక్చువల్గా పెట్టారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అన్నా హజారే లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు హంగర్ స్ట్రైక్ దిగింది దానికి, రాజకీయ నాయకుల కోసం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింపుల్గా పొలిటీషియన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందకి రారు అని చెప్పేసి, సబ్సిడీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందకి రారు అని చెప్పేసి రకరకాల పేర్లతో మొత్తం డైల్యూట్ చేసే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని. సబ్సిడరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ ఒక ఏదో మదర్ డైరీ ఉంది, మదర్ డైరీ కింద ఇంకొక ఏదో డైరీ పెడతారు అనమాట. ఆ డైరీలో కరప్షన్ అంటే వీళ్ళకైతే ఫండింగ్ చేస్తున్నారు. మదర్ డైరీ సబ్సిడరీ అది. అక్కడ వచ్చే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మా మదర్ డైరీ మెయిన్ అకౌంట్కి వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. అక్కడ కరప్షన్ జరిగింది. సెకండ్ దాంట్లో కరప్షన్ జరిగినప్పుడు ఈ మెయిన్ మదర్ డైరీకి వీళ్ళు లెటర్ పంపిస్తారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. వీళ్ళంటారు ఇది వాళ్ళకి సంబంధించింది, మాకు సంబంధించింది కాదంటారు. కానీ మీ కింద పనిచేసే సంస్థ కదా, డైరెక్ట్గా వాళ్ళకి ఆర్టీఏ ఇస్తే వాళ్ళే ఉంటారంటే మా అకౌంట్స్ మొత్తం మదర్ డైరీకి పంపిస్తాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో ఒక డైరీకి పంపిస్తాము, మళ్ళీ మదర్ డైరీ లేకపోతే పెట్రోల్ పంపుకి పంపిస్తామని చెప్తారు. అంటారు వాళ్ళు ఏమంటారంటే సబ్సిడరీ అకౌంట్కి సంబంధించిన ఆర్టీఏ మాకెందుకు రాదంటారు. అలా రకరకాల కారణాలు చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసేశారు. దీంట్లో ఇంకొక రీజన్ కొత్తది ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అనే పేరు మీద చాలా ఆర్టీఐని రిజెక్ట్ చేశారు, కాన్ఫిడెన్షియాలిటీ పేరు మీద. దానికి అలహాబాద్ హైకోర్టు నేను ఒక షాకింగ్ డెసిషన్ ఇచ్చింది. చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించి కాన్ఫిడెన్షియాలిటీ పేరుతోటి మీరు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ప్రతి ఒక్కటి మీరు కాన్ఫిడెన్షియల్, రహస్యం అని చెప్పేసి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు డేటా ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అని చెప్పేసి ఒక ఇచ్చాను. ఒరిజినల్ కేసు ఆఫ్ కోర్స్ అక్కడ అలహాబాద్ హైకోర్టులో కేసు ఏంటంటే మార్కులు, 10th క్లాస్ మార్కులు ఏదో పబ్లిక్ యూపీఎస్సికి సంబంధించి ఏదో ఒక ఎగ్జామ్ మార్క్స్ని పలానోటికి మార్కులు ఎన్ని వచ్చినాయి చెప్పండి అని చెప్పేసి ఎవడో వేసాడు. ఇప్పుడు ఎవరు వేసారో తెలియదు. ఎవరు వేసారంటే ఎవరో ఫ్రెండో లేకపోతే ఎవరో నీ అనిమో, ఆడికి ఎందుకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఆడికి ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి, ఇంటర్వ్యూలోనో ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసారు మార్కులకు సంబంధించి. కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఆర్టీఐ. అతను కోర్టుకి వెళ్ళాడు, మార్కులు కాన్ఫిడెన్షియాలిటీ అంది, నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి. దాంట్లో భాగంగా నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, అలహాబాద్ హైకోర్టు చెప్పింది కాన్ఫిడెన్షియాలిటీ పేరుతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద డేటాని రిజెక్ట్ చేయటం లేదు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మీరు డెనీ చేయొచ్చు. ఇప్పుడు పర్సనల్ డేటా డెనీ చేయొచ్చు. అంటే పర్సనల్ డేటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, డిసిప్లినరీ రికార్డ్స్ కానీ వీటిని మీరు డెనీ చేయొచ్చు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, డిసిప్లినరీ రికార్డ్స్, పర్సనల్ డేటా దాన్ని చేయొచ్చు. కానీ మిగతాయి మీరు చేయటానికి లేదు. ఎవరో కోర్టుకి వెళ్ళారు, మా హస్బెండ్కి ఎంత జీతం వస్తుందో నాకు చెప్పట్లేదని వైఫ్ కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు అది కాన్ఫిడెన్షియల్ ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత కడుతున్నాడు, వాళ్ళకి జీతం ఎంత వస్తుందని మేము చెప్పలేమని చెప్పింది ఆ రైట్ ఇన్ఫర్మేషన్. సో అట్లాంటి కాన్ఫిడెన్షియల్ ఎందుకు, పర్సనల్ ప్రైవసీ కిందకి. థర్డ్ పార్టీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని మీరు కొన్ని తీసుకోవాలి కాన్ఫిడెన్షియల్గా, కొన్ని కాన్ఫిడెన్షియల్గా మీరు పరిగణించడానికి లేదు.
గతంలో పబ్లిక్ ఇంట్రెస్ట్కి ప్రైవసీకి కూడా తేడా తెలియకుండా కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కాన్ఫిడెన్షియాలిటీ అంటే, కరప్షన్ రికార్డులో కాన్ఫిడెన్షియాలిటీ అంటే, పొలిటీషియన్స్ని ఎందుకు తప్పించారు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్ఫిడెన్షియాలిటీ, మెడికల్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఎవరికి ఎన్ని రోగాలు వచ్చిన పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అండ్ ఏదో డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు, సోన్స్ వ్యక్తి డిసిప్లినరీ యాక్షన్ ఉంది అతని మీద, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఉంది సోన్స్ పార్టీ మీద, అదే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్. ఓకే, బట్ ఇవన్నీ మీరు డైరెక్ట్గా తీసుకోవడానికి లేదని వాళ్ళు చెప్పారు. ఆర్టీఐని రిజెక్ట్ చేయలేరు, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తోటి రైట్ టు ఇన్ఫర్మేషన్ని మీరు రిజెక్ట్ చేయడానికి లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ అనేది ప్రయారిటీ మీద ఉండాలి, ప్రైవసీ పర్సనల్ డిగ్నిటీ అనే దాని మీద, దాన్ని బట్టి మీరు ఇవ్వండి అని కోర్టు చెప్పింది యాక్చువల్గా. అయితే గతంలో అసలు ఏది కాన్ఫిడెన్షియల్ కాదు, దాన్ని జాగ్రత్తగా చూస్తే గతంలో కోర్టులే చెప్పినాయి. 2005 ఇచ్చినటువంటి ఆర్టీఐ 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోనే కొన్ని క్లాజుల మీద వాళ్ళు సెక్షన్ 8లో కొన్ని ఎగ్జామ్షన్ చెప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ 8లో దాంట్లో ఏం చెప్పారు, మిలిటరీ ప్లాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్, బయటికి చెప్పడానికి లేదని 8(1)Aలో రాశారు. 8(1)Dలో ఏం రాశారు, కార్పొరేట్ బిడ్స్ అంటే బిడ్డింగ్ వేస్తారు కదా, అవి సీక్రెట్, ప్రొపరేటరీ ఫార్ములాస్ అంటే ఎవరో వ్యాపారం చేస్తున్నారు, అతను ఎలా చేస్తున్నాడు అంటే నువ్వు అడగటానికి లేదు, అతను ఇంటర్నల్ స్ట్రాటజీ అని చెప్పారు. 8(1)Dలో రాశారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో రాశారు 8(1)Jలో పర్సనల్ ఇన్ఫర్మేషన్, అది ఇన్కమ్ ట్యాక్స్, మెడికల్ రిపోర్ట్స్, పర్సనల్ అడ్రస్, అతను ఎక్కడ ఉంటున్నాడు అనేది అందరికి చెప్పాల్సిన అవసరం లేదనేది 8(1)Jలో రాశారు. తర్వాత ట్రస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అంటారు. అంటే బ్యాంకులు, ఎగ్జామినర్స్ వాళ్ళు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతమంది అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదని 8(1)Eలో రాశారు. 8(1)Iలో రాశారు, క్యాబినెట్ పేపర్స్ గురించి రాశారు. ఆ క్యాబినెట్ పేపర్స్ టెంపరరీ కాన్ఫిడెన్షియాలిటీ, డెసిషన్ తీసుకోకముందే వీళ్ళు క్యాబినెట్లో చర్చించినవి మీరు చెప్పాల్సింది లేదు, బయటకు అవసరం లేదని చెప్పి ఇవి తప్ప మిగతా అన్నీ కూడా నాన్ కాన్ఫిడెన్షియల్. ఏమేంటి, మిలిటరీ ప్లాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ట్రేడ్ సీక్రెట్లు అంటే బిడ్డింగ్, కార్పొరేట్ లాంటివి, పర్సనల్ ఇన్ఫర్మేషను, ఇన్కమ్ ట్యాక్స్, మెడికల్ రిపోర్ట్స్, ఇవి ఫిడ్యూషియరీ రిలేషన్షిప్, బ్యాంకులు, ఎగ్జామినర్స్కి సంబంధించినవి, క్యాబినెట్ డెసిషన్ తీసుకోకముందు సీక్రెట్గా రహస్యంగా ఏం మాట్లాడుకున్నది పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తప్ప మిగతావన్నీ కూడా నాన్ కాన్ఫిడెన్షియల్. వీళ్ళు ఏం చేస్తారు, ఏ డేటా వేసినా కాన్ఫిడెన్షియల్ అని ఇస్తున్నారు, మొత్తం రిజెక్ట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్షియల్ డేటా అంటున్నారు. ఎగ్జామ్ పేపర్లు కాన్ఫిడెన్షియల్ డేటా ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాన్ఫిడెన్షియల్ డేటా ఏంటంటే, ఫైల్ నోటింగ్స్ కాన్ఫిడెన్షియల్ డేటా అయింది, గవర్నమెంట్ స్పెండింగ్ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ డేటా అయింది, పాలసీ డెసిషన్ల కాన్ఫిడెన్షియల్ డేటా అయింది, కరప్షన్ రిలేటెడ్ రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ డేటా అయింది, పొలిటీషియన్స్ని ఎందుకు తప్పించారు, ఈ మొత్తం చేశారనమాట. రీసెంట్గా కోర్టు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఒకటి చేస్తుంది, కోర్టు రూలు సెక్షన్ 8(2), దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది 8(2)ని ఓవర్ రైడ్ చేయొచ్చు అంది. అంటే మరి పబ్లిక్ గొడవ చేస్తున్నారు, లేదు చెప్పాల్సిందే అంటే, పబ్లిక్లో గొడవ చేసి చెప్పాల్సిందంటే మీరు ఇచ్చేయమన్నారు పబ్లిక్, ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ డేటా కంటే అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు రీసెంట్గా. మిస్యూజ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని మిస్యూజ్ చేస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ దగ్గర ఇది కాన్ఫిడెన్షియల్, ఎలక్టోరల్ బాండ్స్ దగ్గర కాన్ఫిడెన్షియల్ ఏంటంటే నీకు ఫండింగ్ ఎంత ఇచ్చారనేది నువ్వు చెప్పాలి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అని. తర్వాత వాళ్ళందరూ గొడవ చేస్తే బయట పెట్టారు కాన్ఫిడెన్షియల్ డేటా కాదని. కోర్టు చెబితే ఎవరు బిఆర్ గవై గారు లాంటి వాళ్ళు అదేం కాన్ఫిడెన్షియల్ అంటే స్కామ్ కిందకు వచ్చింది, ఓపెన్ చేయండి అంటే మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ బయట పెట్టారు. ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ, రఫేల్ డీల్కి సంబంధించిన ప్రైసింగ్ చెప్పండి అంటే కాన్ఫిడెన్షియల్. మీరు ఈ వద్దు ప్రైసింగ్ ఎంత ప్రైస్ కొన్నారో చెప్పండి అంటే అది కాన్ఫిడెన్షియల్ అన్నారు. ప్రైసింగ్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్, రఫేల్ ఎంత కొన్నారు, ఎన్ని కొన్నారు అది కాన్ఫిడెన్షియల్, కానీ ప్రైసింగ్ ఎలా కాన్ఫిడెన్షియల్. ఒక రఫేల్ ఎంత కొన్నారు చెప్పండి అంటే కాన్ఫిడెన్షియల్ అన్నారు. ఆర్టీఐని చాలా రిజెక్ట్ చేశారు, 8(1) ఎగ్జామ్షన్స్ని చాలా మిస్యూజ్ చేశారని చెప్పేసి వీళ్ళందరూ మీకు తెలుసు కదా ఆరోపణలన్నీ చేశారు. పిఎం కేర్ ఫండ్కి ఎంత డబ్బులు వచ్చినాయి, పిఎం కేర్ ఫండ్కి అని చెప్తే కాన్ఫిడెన్షియల్ డేటా అన్నారు. డేటా విపాసిటీ ఇన్ గవర్నెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇంతవరకు డిలే అవుతుంది. కోవిడ్లో ఎంతమంది చచ్చిపోయారు అనేది ఇంతవరకు కరెక్ట్ ఫిగర్ లేదు. ఎలక్టోరల్ ఫండింగ్ సీక్రెసీ ఇంతవరకు కూడా బయటకు, ఇవన్నీ కూడా అడిగితే కాన్ఫిడెన్షియల్ అన్నారు. ఎంతమంది చనిపోయారు కోవిడ్లో అంటే కాన్ఫిడెన్షియల్ అన్నారు.
అందుకని ఈ కోర్టు చెప్పింది ఈ ప్రతిదానికి మీరు ఓటర్ రైట్ టు నో ఫైండింగ్ సోర్సెస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ కాన్ఫిడెన్షియాలిటీ. గవర్నమెంట్ లెజిటిమేట్గా కొన్నిటికి కన్సర్న్లు దాన్ని పేరు మీద ఏ